శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. కాకు ఆచార్యదేవా ఏమంటివి జాతిన పువ్వున సుతుకి నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టది, అందుకు సాకరమైన నీ సంభవం ఎట్టది. మట్టికొండలో పడుతుంది కదా నిదే కులము. ఇంత ఎలా ఆస్మత్ పితామహుడు కులరుద్రణ శాంతముడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భం జనించలేదా? ఈయన కులము నాతో చెప్పిందివేమయ్యా. మా వంశములకు మౌనపురుషుడికి వశిష్ఠుడు దేవేశకు ఉరుసిపుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కలియుగ అరుంధతి ఎదు శక్తిని, ఆ శక్తి చండాలాగునేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచైన మచ్చిగందేందు మా తాత వ్యాసుని. ఓ వ్యాసుడు విధుడు మౌపితోము హెంబుకితో మాతుండ్రుని, పినుపుతోము హెంబోలికతోము పినుతండ్రి పాండురాజును. మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్నా ఏ విదురుదేవని కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనదై కాగా నేడు కులమో అని ఈ వ్యర్థవాదనం ఎందులకు? నాయనా సుయోధన, ఏరువలే పారిన బ్రాహ్మణుషుల జననములు మనము విచారించదగినవి కావు. నీవన్నట్టు ముమ్మాటికి క్షేత్ర పరీక్ష. క్షేత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్నవారే రాజులు. అట్టి కుర్రాజు పరిషత్తులో పాల్గొన్నట్టుగా అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు. అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతని మూర్ధాభిశక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగా దెమ్ము. మామా గాంధర్వ సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుడు. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తోయమలు అందుకలడు. కళ్యాణ భట్టులారా, మంగళ శౌర్యారాములు సుస్వరముగం రోగనిండు. వంది మాగదులారా, కన్న మహారాజును కైవరము గావింపుడు. పుణ్యాంగురుడారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిరగము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిభాగ సౌలబ్ధ సహజ కవచ ఖచ్చిత వైడూర ప్రభాసి చోలికి వాంచలు చెలరేగ వీరగంధము విధరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరీక్షణ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కుల కలక మహాపంకిలమును సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదను.